ఈ ఆకులు చూసారు అచ్చంగా గోంగూర ఆకుల్లా కనపడతాయి అనమాట మనకి. కాకపోతే ఇవి గోంగూర కాదండి. సో ఇది ఒక చాలా మంచి బ్యూటిఫుల్ మన గార్డెన్ కి అందాన్ని ఇచ్చే మొక్క అనమాట. సో దీనికి వచ్చే ఫ్లవర్స్ అవి కూడా చాలా అందంగా ఉంటాయండి. చూడండి ఈ ఫ్లవర్స్ అన్ని కూడా చూసారు ఎంత బాగున్నాయో. పూలు అన్ని కూడా మనకు చెట్టు నిండా పూస్తాయండి. పూలు ఇవరు పూయడం మొదలెడితే చాలా బాగా పూస్తాయి అనమాట చెట్టు నిండా. చూసారా అన్ని పూలే. సో మొగ్గలు కూడా కంటిన్యూ వస్తూనే ఉంటాయండి. మిడ్ సమ్మర్ లో కూడా బాగానే పూస్తాయి అనమాట ఇవి. సో దీని గురించి ఈ రోజు వీడియోలో చూసేద్దామండి. దీని డీటెయిల్స్ అన్ని కూడా, అలాగే నేను ఈ మొక్కలు ఎక్కడి నుంచి తెప్పించాను ఏంటి అన్న డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాము. అలాగే దీన్ని ఎలా పెంచుకోవాలో అన్నది కూడా ఈ రోజు మనం వీడియోలో చూద్దాము. పూలు చూస్తే మనకి కళ్ళకి చాలా ఆనందం కలిగిస్తూ ఉంటుంది. ఈ బెల్లలాగా ఉన్నాయి చూసారా, జస్ట్ లైక్ మనకి బల్బోల్డర్ లాగా ఉంటాయి అనమాట. ల్యాంటర్న్ అంటారు దీన్ని. సో ల్యాంటర్న్ హైబిస్కస్ అండి ఇవి అని. బట్ దీని పేరు ఏంటంటే యాక్చువల్ గా చైనీస్ ల్యాంటర్న్ అండి. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చి అబిటిలియన్ పిక్టమ్ అంటారు దీన్ని యాక్చువల్ గా. బట్ ఇది మన గార్డెన్స్ లో చాలా ఈజీగా బాగా పెరిగే మొక్క అనమాట. దీనికి పెద్దగా మెయింటెనెన్స్ అంతా ఏమీ అవసరం లేదండి. సో ఈ మొక్క గురించి మనం ఈ రోజు తెలుసుకుందామండి. ప్రతి గార్డెన్ లోనూ మనం ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన ఒక మొక్క అనమాట ఇది. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. మీరు వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. సో మనం ఈ మొక్క గురించి తెలుసుకుందాము. ఈ మొక్క మన గార్డెన్ లో చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఏ చిన్న కంటైనర్ ఉన్నా కూడా పెంచుకోవచ్చు. మనకు ఒక 2-3 సంవత్సరాలకు ఒకసారి కంటైనర్ కొంచెం సైజ్ పెద్దగా చేసుకుంటూ ఉండాలి. సో దట్ ఏంటంటే దాని రూట్ సిస్టమ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి. సో మన గార్డెన్ లో చాలా అందంగా ఉంటాయండి ఈ పూలు అయితే మటుకి. చూడండి ఎంత బాగున్నాయి. బెల్ లాగా ఇట్లా అందంగా ఉంటాయి అనమాట, కలర్ఫుల్ గా. పొద్దున్నే లేచి మన గార్డెన్ లోకి రాగానే ఎదురుగుండా ఇలా ఫ్లవర్స్ కనపడితే కళ్ళకి చాలా బాగుంటుంది కదా, మనకి మనసు కూడా ఎంత ఆహ్లాదాన్ని ఇస్తుంది. సో ఇటువంటి మొక్కలు మనం ఈజీగా పెంచుకోవచ్చండి. ఈ మొక్కలు మీ దగ్గరలో నర్సరీలో దొరకచ్చు. లేదంటే నేనైతే ఇవి కలకటా నుంచి తెప్పించుకున్నానండి. ఇందులో డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఇదేమో కొంచెం రెడ్డిష్ కలర్, దీంట్లో వైట్ ఉంటాయండి, దీంట్లో పర్పుల్ కలర్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి. నేను ఊరికే జస్ట్ అసలు ముందు వాడు కలకటా వాళ్ళని మనం నమ్మలేం కదా, 3-4 మొక్కల ముందు ఇది తెప్పించాను అనమాట చూద్దామని. పాపం బాగానే పంపించారు వాళ్ళు. సో నేను కింద డిస్క్రిప్షన్ లో వాళ్ళ నెంబర్లు కూడా ఇస్తాను. ఎవరికైనా కావాలంటే మీరు డైరెక్ట్ గా మీరే తెప్పించుకోవచ్చు అట్ యువర్ ఓన్ రిస్క్. నేనేమి ఖచ్చితంగా మీరు అక్కడే కొనాలని చెప్తలేదండి. ఆ నెంబర్ ని కాంటాక్ట్ చేసి మీరు తెప్పించుకోవచ్చండి. వాళ్ళు జెన్యూనే అనుకుంటారు, ఎందుకంటే నాకైతే పంపించారు మొక్కలు వాళ్ళు. సో ఈ మొక్కలను పెంచడం చాలా ఈజీ అండి. సో ఈ చైనీస్ ల్యాంటర్న్ మనం పెట్టుకోవాలనుకుంటే మనకు కావాల్సింది ఏంటంటే బేసిక్ సాయిల్ మిక్స్. జస్ట్ బేసిక్ సాయిల్ మిక్స్ అనండి. సో బేసిక్ సాయిల్ మిక్స్ లో పెట్టేసుకుంటే మొక్క బాగా వస్తుందండి. నేనైతే మన స్టోర్ లో దొరికే మన సాయిల్ మిక్సే వాడాను. నేను వాడి పెట్టేశాను అనమాట. పెట్టేసిన 2 నెలలకి ఇంత బాగా వచ్చినాయి. సో నేను మొక్కలు తెచ్చినప్పుడు ఎలా వచ్చినాయి ఏంటన్నది మీకు ఇప్పుడు ఒక క్లిప్ లో మీకు చూపించేస్తాను. చూడండి ఒకసారి. నేను ఆర్డర్ ఇచ్చి రిసీవ్ చేసుకున్న ప్లాంట్స్ అండి ఇవి. ఏమొచ్చినాయో చూద్దాం మనం. ప్లాంట్స్ అన్నీ కూడా. సో ఇవన్నీ కూడా ఎంత బాగా ప్యాక్ చేసి పంపించారు. అందులో నేను మందారాలు ఇచ్చానండి, గులాబీలు ఇచ్చాను. అన్నీ కూడా ఒకే దాంట్లో ఇన్ని ప్లాంట్లు ప్యాక్ చేసి పంపించారు. చూసారా, ఇది చూసారా ఈ ఫ్లవర్. సో ఇట్లా డాట్స్ ఉన్నాయి చూసారా ఫ్లవర్. చూసారా ఇదేమో గులాబీ అండి. సో ఈ గులాబీలో ఇది ఒక వెరైటీ అనమాట, చాలా మంచి వెరైటీ ఇది. సో ఈ ప్లాంట్స్ అన్నీ వచ్చినాయండి. ఒకటి ప్యాకింగ్ ఇలా ఊడిపోయింది, ఇది మొక్క వడిలిపోయింది పాపం. నేను ఇమీడియట్గా డైరెక్ట్ కూడా నీళ్ళలో పెడతాను కొంచెంసేపు. ఇట్లా ఒక ప్లేట్లో వాటర్ పోసి ఈ మొక్కలన్నీ కూడా ఇందులో పెడతానండి నేను. సో దట్ ఏంటంటే ఈ వాటర్ అంతా కూడా ఇందులోంచి మట్టిలోంచి లాక్కుంటుంది మెల్లగా. సో కొంచెం అన్నిటి కూడా వాటర్ అందుతుంది ఇమీడియట్గా ఫస్ట్.
ఇక్కడ పైనుంచి కూడా కొన్ని వాటర్ పోస్తానండి. సో ఈ మొక్కలన్నీ కూడా నేను ఈ 10 లీటర్స్ పెరుగు బకెట్లు ఉన్న వాటిలో పెట్టేస్తానండి, నార్మల్ సాయిల్ మిక్స్ వాడేసి. తర్వాత కొంచెం పెరిగాక చూద్దాం మళ్ళీ. ఈ మొక్క పెట్టిన 2 నెలల తర్వాత మొక్కలు ఇప్పుడు ఇంత బాగా వచ్చినాయండి. ఒకసారి చూద్దామా. చాలా పూలు చాలా బాగా పెరిగినాయండి 2 monthsలోనే. సో ఈ మొక్కలకి మనం ఇవ్వాల్సింది ఏంటంటే కేర్, మంత్లీ ఒకసారి కంపోస్ట్ ఏదో ఒకటి ఇస్తూ ఉండాలండి. కౌ మాన్యూర్ కానీ కంపోస్ట్ కానీ ఇస్తూ ఉంటే పూలు అన్నవి బాగా పూస్తూ ఉంటాయి అనమాట. 2 months ఒకసారి ఏంటంటే అలాగే బోన్ మీల్ ఇస్తూ ఉండాలి. సో బోన్ మీల్ అన్నది మన స్టోర్లో దొరికే బోన్ మీల్ అలా పౌడర్ ఫామ్లో ఉంటుంది. సో దీనికి ఒక్కొక్క మొక్క కింద ఇవ్వచ్చండి. సో 2-3 స్పూన్లు ఇవ్వచ్చు అనమాట. సో దీని ఊరికి మొక్క మొదట్లో జల్లేస్తే సరిపోతుందండి. తర్వాత దానిపైన ఏంటంటే కంపోస్ట్ అండి. మంచి కంపోస్ట్ మన దగ్గర ఉంటే ఆ కంపోస్ట్ ఇచ్చుకోవాలి. హోమ్ మేడ్ కంపోస్ట్ అయినా లేదా వర్మీ కంపోస్ట్ అయినా ఇచ్చుకుంటే బాగుంటుంది. ఇదైతే నేను మా స్టోర్లో దొరికే వర్మీ కంపోస్ట్. సో ఇది ఇస్తున్నానండి, వర్మీ కంపోస్ట్. సో దానిపైన ఇప్పుడు మనం వేసిన బోన్ మీల్ పైన దీన్ని కవర్ చేసేద్దాము. సో కంపోస్ట్ అన్నది మంత్లీ ఇవ్వాలి, బోన్ మీల్ అన్నది 2 monthsకి ఒకసారి ఇవ్వాలి. అర్థమైంది కదా. సో దట్ ఏంటంటే ప్లాంట్ హెల్తీగా పెరుగుతుంది, ప్లస్ ఫ్లవరింగ్ అన్నది బాగా వస్తూ ఉంటాయి అనమాట. సో వాటరింగ్ అన్నది డైలీ వాటరింగ్ ఇవ్వాలి, మార్నింగ్ టైము సరిపోతుంది దీనికి. మనం ఎరువిచ్చాక వాటరింగ్ ఇవ్వాలండి. సో ఒకసారి వాటరింగ్ ఇచ్చేద్దాము. ఈ మొక్కకు వచ్చే ఇన్ఫెక్షన్స్లో ఏంటంటే ఒకటి చెప్పుకోవాల్సింది మనం బూజు తెగులండి. తెల్ల బూజు తెగులు అంటే మీలీబగ్ అంటాం కదా మనం. సో మీలీబగ్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి దీనికి. మీలీబగ్ ఎప్పుడు కనపడ్డా కూడా మనం మన చేత్తోనే ఇమీడియట్గా దాన్ని నలిపేసేస్తే రబ్ చేసి తగ్గిపోతుందండి, కంట్రోల్ చేసుకోవచ్చు త్వరగా. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇలా మూలలో ఉన్నప్పుడు దీనికి మంచి బ్రషింగ్ టెక్నిక్తో చేస్తే, క్లీన్ చేస్తే బాగా పనిచేస్తుందండి. అలాగే ఈ ఒక కొమ్మకైతే బాగా పట్టేసిందండి. నేను కూడా ఏమీ కేర్ తీసుకోలేదు, చూద్దామనేసి ఎంత స్ప్రెడ్ అవుతుంది అన్నది. చూశారు కదా ఎంత బాగా స్ప్రెడ్ అయిపోయిందో. మొత్తం ఒక కొమ్మకి ఎడ్జ్ అంతా వచ్చేసింది అనమాట. ఆ కొమ్మ మొత్తం మనం ప్రూన్ చేసేయడం బెటర్ అంటే కట్ చేసి తీసేయాలి. సో కట్ చేసి ఎక్కడైనా డస్ట్బిన్లో కానీ లేదా బయట ఎక్కడైనా దూరంగా పడేయాలి తప్ప మన గార్డెన్లో ఎక్కడ వేయకూడదండి. మన గార్డెన్లో వేస్తే మళ్ళీ వేరే చోటకి స్ప్రెడ్ అయిపోతాయి బాగా. సో ఈ మీలీబగ్ కంట్రోల్ చేయాలంటే ఒక మార్గం ఏంటంటే మనం నీమైల్ సొల్యూషన్, ఇట్లా నీమైల్ సొల్యూషన్ ఒకటి రెడీ చేసుకోవాలండి. చిన్న మగ్గులో ఎందులోనని బౌల్లో రెడీ చేసుకుని ఈ నీమైల్ సొల్యూషన్లో బ్రష్ ముంచుకుంటూ మనకి ఎక్కడైతే మీలీబగ్ ఇన్ఫెక్షన్ ఉందో అక్కడంతా కూడా మూలలోకి ఆకులు వెనకాల అంతా కూడా బ్రష్తో మనం రబ్ చేసేస్తే ఏంటంటే మీలీబగ్ అన్నది పూర్తిగా చనిపోతాయి అనమాట. సో త్వరగా కంట్రోల్ అవుతుంది మనకి. దాని తర్వాత మనం ఒక నీమైల్ స్ప్రే ఇచ్చేసుకుంటే చాలండి, ఇంకెక్కడైనా ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది అనమాట. అలాగే కుండీలో మన మొక్కతో పాటు వేరే పక్కనే వీడ్స్ వచ్చేస్తూ ఉంటాయండి. అంటే పిచ్చి మొక్కలు, పనికిరాని మొక్కలు కానీ లేదా మనకు ఉపయోగపడే తోటకూర మొక్కలు కూడా రావచ్చు. బట్ ఏదొచ్చినా కానీ మనం వాటన్నిటిని తీసేసుకోవాలండి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోతే మొక్కకు అందాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా అవి లాగేస్తూ ఉంటాయండి. సో మొక్క స్లోగా గ్రో అవుతుంది అనమాట. సో రావాల్సిన అన్ని ఫ్లవర్స్ రావు. అందుకని ఏంటంటే మరి ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మొక్క బాగా పెరుగుతున్నప్పుడు ఏం చేయాలంటే మనం ఒక 2 feet అలా దాటగానే పైన మనం ప్రూన్ చేసేసుకోవాలండి. పైన మనకి మొగ్గలు అవి వచ్చేస్తూ ఉంటాయి. సో అయినా కూడా సరే మనం అట్లని కంపల్సరీ ప్రూన్ చేసుకుంటేనే చెట్టు అన్నది స్ట్రాంగ్గా పెరుగుతుంది. అలాగే సైడ్ బ్రాంచింగ్ వచ్చి గుబురుగా పెరుగుతుంది. ఈ మొక్కలన్నిటికి కూడా నేను పైన ప్రూన్ చేస్తున్నానండి. సో మొగ్గలు ఉన్నా సరే నేను ప్రూన్ చేస్తున్నాను. సో దట్ ఏంటంటే ప్లాంట్ ఇంకా హెల్తీగా పెరుగుతుంది, మనకి ఇంకా ఎక్కువ మొక్కలు వస్తాయి తర్వాత. వీటిని ప్రాపగేట్ చేయడం కూడా ఈజీయేనండి. ఈ కొమ్మలు ఏవైతే ఉంటాయో కొంచెం లావ్ అవ్వాలి. అంటే ఇప్పుడు లేత కొమ్మలు కదా, కొంచెం లావ్ అయిన తర్వాత ఆ కొమ్మలు కట్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ప్రాపగేషన్ అన్నది చేసుకోవచ్చు అనమాట. సో కొత్త మొక్కలను తయారు చేసుకోవచ్చు మన ఇంట్లోనే. ఈ కొంచెం కొమ్మలు లావ్ అవ్వాలండి. సో అంటే ఒక ఏజ్ ఒక 6 నెలలు 8 నెలలు అయితే బాగా లావ్ అవుతాయి. సో అప్పుడు మనం కట్ చేసుకుని ఈ కొమ్మలన్న వాటిని మనం చేసుకోవచ్చు అనమాట ప్రాపగేషన్. సో చూశారు కదా ఇప్పటి వరకు నాకు మొక్కలు ఎలా వచ్చినాయి. వాటిని నేను నాటడం అయితే మీకు చూపించలేదండి, ఎందుకంటే డైరెక్ట్గా నాటేది ఏముంటుంది అందులో మన కాల్ మిక్స్ చేసి పెట్టేశాను అంతే నేను. తర్వాత వీటి గ్రోత్ 2 నెలల్లో ఇంత బాగా వచ్చినాయండి. ఇన్ని పూలు వచ్చేస్తున్నాయి మన సాయిల్ మిక్స్ చేసిన తర్వాత. ఎక్స్ట్రా నేను ఏం వేయలేదు, బట్ ఈవేళ మీకు చూపించాను నేను. సో బోన్ మీల్ అప్పుడప్పుడు మనం 2 monthsకి ఒకసారి ఇచ్చుకోవటం, అలాగే కొంచెం కంపోస్ట్ చేయటం, కౌ మాన్యూర్ లాంటిది వేయటం, ఇట్లా చేసుకుంటే ఉంటుంది. ఏంటంటే ఇవన్నీ కూడా మంత్లీ వన్స్ ఒకసారి వేసుకుంటే చాలండి. ఎక్కువ హెవీ ఫీడర్స్ కాదనమాట ఇవి, బట్ దానికి ఎనర్జీ అయితే కావాలి కాబట్టి మనం ఇస్తూ ఉండాలి మంత్లీ వన్స్ అన్నా కూడా. బోన్ మీల్ వాటికి 2 monthsకి ఒకసారి ఇచ్చుకుంటే
పెంచుకుంటే చాలండి. ఎప్పుడైనా ఒక స్పూన్ కాఫీ పౌడర్ ఇచ్చినా కూడా మీకు బాగా వస్తాయి అనమాట పూలు అన్నవి. ఏమి ఇవ్వకుండానే ఇంత బాగా వచ్చినాయి పూలు, చూసారు కదా, చాలా బాగా వచ్చినాయి ఏమి ఇవ్వకుండానే. ఇవి మనం ఖచ్చితంగా గార్డెన్ లో పెంచుకోవాల్సిన మొక్కలండి. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పూల్లో ఉండే మకరందం కోసం మన గార్డెన్ లోకి హమ్మింగ్ బర్డ్స్ వస్తాయండి. సో ఈ హమ్మింగ్ బర్డ్స్ ని చూస్తే మనకు కూడా చాలా ఆనందం కలుగుతుంది కదా. సో ఇప్పుడిప్పుడే నాకు పూలు పూస్తున్నాయి. ఆల్రెడీ నా గార్డెన్ లో చాలా రకాల పక్షులు వస్తూ ఉంటాయి. తేనెటీగలు, మనకి బటర్ఫ్లైస్ అయితే బాగా వస్తూ ఉంటాయి మన గార్డెన్ లోకి. త్వరలో నేను హమ్మింగ్ బర్డ్స్ ని కూడా ఇందులో చూడబోతున్నాను అనమాట. సో మెల్లగా అలవాటు అవుతాయి అనమాట. అవి గుర్తుపెట్టి మెల్లగా రావడం మొదలవుతుంది హమ్మింగ్ బర్డ్స్. చాలా అందంగా ఉంటుంది, మనకు ఆనందాన్ని కలిగిస్తాయి హమ్మింగ్ బర్డ్స్ కూడా వచ్చినప్పుడు. ఈ చెట్టు 4 అడుగులు పెరుగుతుందండి. దగ్గర మనం వదిలేస్తే 4 అడుగులు పెరిగి ఫుల్ పూలు వస్తాయండి. వింటర్ లో అయితే బ్రహ్మాండమైన పూలు వచ్చేస్తాయి మనకి. మనం ఎర్లీ స్టేజెస్ లో ఎప్పుడైనా సరే మీలీబగ్ కనపడేటప్పుడు జస్ట్ 2 ఫింగర్లే మంచి ఆయుధం అండి ఎప్పుడైనా. సో ఎక్కడైతే కనపడిందో మనం ఇట్లా పట్టుకుని దాన్ని నలిపేసేస్తే యాక్చువల్గా మీలీబగ్ అనేది స్ప్రెడ్ కాదనమాట. డైలీ మనం చూసుకోవాలి, ఇట్లా ఆకులు వెనకాల కార్నర్స్లోనే చూసుకుని చేసుకోవాలి. సో మందారాలకు వచ్చే ప్రాబ్లమ్స్ దీనికి కూడా వస్తాయి, ఎఫిడ్స్ కానీ మీలీబగ్స్ కానీ. బట్ ఈ ఇన్స్టెంట్ స్టేజ్లోనే మనం చూసుకుని మన చేతితో నలిపేయటం, అట్లనే 15 days 20 days ఒకసారి నీమాయిల్ లాంటిది ఏదైనా స్ప్రే ఇచ్చుకుంటా ఉంటే బాగుంటుంది అనమాట. సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మటుకి మీరు మర్చిపోకుండా ఒక లైక్ బటన్ క్లిక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ఏంటంటే మన ఛానల్లో వచ్చే మీరు ఇంపార్టెంట్ కంటెంట్ మిస్ కాకుండా ఉంటారు. కొత్త ఐటమ్స్ మన స్టోర్లో లాంచ్ అవుతూ ఉంటాయి, అవి మీరు మిస్ కాకుండా ఉంటారు. సో కొత్త వీడియో రాగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీకు తెలుస్తుంది. సో ముందు వచ్చిన వాళ్ళు ముందు ఆర్డర్ ప్లేస్ చేసిన వాళ్ళకి ఒక్కొక్కసారి తొందరగా మంచి దొరకవచ్చు, తర్వాత ప్రైస్ తక్కువ దొరకవచ్చు. సో క్వాంటిటీ తగ్గేటప్పటికి అలా ఆటోమేటిక్గా ప్రైస్ పెరుగుతుంది. సో తెలుసు కదండి, డిమాండ్ని బట్టి ప్రైస్ ఉంటుంది. సో మీరు వీడియో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే రిలీజ్ అవగానే మీరు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. సో ఇవి మీరు అందరూ కూడా తెప్పించుకోండి. మీ దగ్గరలో నర్సరీలో కూడా ట్రై చేసుకోండి, దొరికితే అక్కడైనా కొనుక్కోవచ్చు మీరు. లేదా నేను ఇచ్చిన అడ్రస్ కూడా మీరు కాంటాక్ట్ చేసుకొని తెప్పించుకోవచ్చు. సో వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను. నమస్తే, థ్యాంక్ యూ అండి.